ముందు రెట్టింపు లాభాలు తీసుకొస్తాం రైతాంగానికి అని చెప్పినటువంటి మోడీ గారు ఎక్కిన తర్వాత మొత్తం ఆత్మహత్యలు చేసుకునే దిశగా కార్పొరేట్ కంపెనీలకు అనుకూలమైన విధానాలు తీసుకొని రైతాంగం మీద అనేక రకాల కేసులు పెడుతూ అనేక మంది ఆత్మహత్యలు చేసుకునే విధంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. అందులో భాగంగానే గతంలో ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని చెప్పి చలో ఢిల్లీ పిలిపిస్తే వాళ్లను ఢిల్లీ వరకు కూడా రాకుండా మధ్యలోనే ఆపేసి చివరికి వాళ్ల మీద బాష్పాయు ప్రయోగం చేస్తూ లాఠీ చార్జీలు చేస్తూ వాళ్ల మీద రబ్బర్ బుల్లెట్లతోని విదేశీ వాళ్ల మీద చేసినట్లు పెల్లెట్స్ తోని దాడులు చేస్తున్నటువంటి పరిస్థితిని మనం ఈ రోజు చూస్తున్నాం. ఈ రకంగా జరిపినటువంటి కాల్పుల్లో నిన్న శుభకరణ్ సింగ్ అనేటటువంటి యువ రైతు చనిపోవటం జరిగింది. అంటే ఇదేనా మీ రెట్టింపు లాభాలు రైతులకు? రైతుల్ని చంపడమేనా మీ ప్రభుత్వ విధానం? కాబట్టి ఇప్పటికైనా వెంటనే గతంలో మీరు రైతాంగానికి రాతపూర్వకంగా రాసిచ్చినటువంటి హామీలను అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ చేయకపోతే వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా రైతులందరూ మీకు గోరీ కడతారని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. దాదాపుగా బీజేపీ అధికారంలోకి వచ్చి 9.5 సంవత్సరాలు గడుస్తా ఉంది. ఈ 9.5 సంవత్సరాల కాలంలో రైతు వ్యతిరేక విధానాల్ని, కార్పొరేటు పెట్టుబడిదారుల అనుకూలమైన విధానాల్ని అనుసరించడం వల్ల లక్షలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్న పరంపర కొనసాగుతా ఉంది. ఈ వెలుగులో 2020 సంవత్సరంలో ఏదైతే రైతాంగం 16 మాసాలు 750 మంది అమరత్వంతో సాగిన ఉద్యమం, ఆ ఉద్యమానికి తలవొగ్గి ఆ ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకొని 7 డిమాండ్లని ఆమోదిస్తూ దేశ రైతాంగానికి క్షమాపణ బహిరంగంగా చెప్పి రాతపూర్వక హామీలు ఇచ్చాడు. హామీలు ఇచ్చి కేవలం 3 నల్ల చట్టాలని వాపసు తీసుకోవడమే కాకుండా ఈ 7 అంశాలను కూడా అమలు చేస్తానని చెప్పి హామీ ఇచ్చి ఆ హామీని ఈరోజు మర్చిపోయి తిరిగి రైతాంగం ఆత్మహత్యల్ని పరంపర కొనసాగిస్తా ఉంటే ఇది సరైనది కాదు మోడీ అని చెప్పేసి రైతాంగం ఎస్కేఎం ఈ రోజు ఫిబ్రవరి 13వ తేదీన చలో ఢిల్లీ కార్యక్రమాన్ని ఇవ్వడం జరిగింది. ఈ చలో ఢిల్లీ కార్యక్రమానికి హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ అనేక రాష్ట్రాల నుంచి ఈ రైతాంగం వస్తా ఉంటే విదేశీ సైన్యం మన దేశం మీద దాడి చేసినట్లుగా ఏదైతే ఎదుర్కొంటారో ఆ రకంగా డ్రోన్లతోని, సైన్యంతోని, బార్డర్ సైన్యంతోని రోడ్ల మీద మేకులు కొట్టి పంచారేటట్టుగా ఈ రోజు లాఠీ చార్జీలు బాష్పాలు చేసి రైతాంగాన్ని బీభత్సం చేస్తా ఉంది. నిన్న జరిపిన కాల్పుల్లో 23 సంవత్సరాల భగత్ సింగ్ 23 సంవత్సరాలను ఉరికంబాన్ని దేశ రక్షణ కోసం ఈ విదేశీ దోపిడీ పోవడం కోసం చేసినట్లుగా, త్యాగం చేసినట్లుగా ఈ రోజు ఏదైతే జరిగిందో శుభకరణ్ అనే రైతు ఆ కాల్పుల్లో అమరత్వం పొందాడు. ఆయనకు విప్లవ జోల్ అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం చెప్తా ఉంది. దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తం చేస్తా ఉన్నాం. అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం ఈ రోజు అందులో భాగంగా ఆర్మూర్లో కేంద్ర ప్రభుత్వాన్ని, హర్యానా ప్రభుత్వాన్ని దిష్టిబొమ్మ దగ్ధం చేశాం. కాబట్టి ఈ రోజు మోడీని ఇంటికి పంపించాలి, రైతాంగాన్ని కాపాడుకోవాలని నినాదంతో ఉద్యమం కొనసాగుతుందని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నారు.